తరతరములకు నమ్మదగినవాడు, విశ్వాసమునకు పాత్రుడు, స్తోత్రార్హుడు అయిన దేవదేవునికి నిత్య స్తోత్రాంజలిని ప్రకటిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. నిన్నటి ధ్యానం వరకు యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనము అర్థం చేసుకుంటూ వచ్చాం కదా. అయితే అందులో మనం గమనించిన 5 ముఖ్యమైన ఆత్మీయ సత్యాలను మరొకసారి చూస్తూ 8వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా యేసుప్రభు అన్నారు, నా సమయం ఇంకనూ రాలేదు అని. తన సహోదరులు నీవు ఆ పండుగలో నువ్వు చేయవలసిన కార్యాలు చేయ, అక్కడైతే అందరూ చూస్తారని చెప్పినప్పుడు యేసుప్రభు వారి మాట పలికారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాము, ఏ కార్యమైనా సరే మనుషుల ఒత్తిడికి గాని, మనుషుల అభిప్రాయాలకు గాని, పరిస్థితులకు గాని లోబడకుండా తండ్రి నిర్ణయించిన సమయానికి ప్రతి కార్యాన్ని యేసుప్రభు వారు ఎలా చేశారో అలాగే మనం కూడా మన జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో జరగాలని మాదిరిగా మనకి ఈ విషయాన్ని నేర్పించారు. రెండవది, నేను చేయ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని. ప్రభువు తన స్వంత ఆలోచనలు కాదు, తండ్రి బోధనే ప్రకటించారు. దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్న వారికే దేవుని బోధ అర్థమవుతుంది అని, స్వకీయ మహిమను కాదు దేవుని మహిమను వెతుకువాడే నిజమైన సేవకుడని ఈ సందర్భంలో మనం గమనించాం. ఆయన తనంతటి తానేం మాట్లాడలేదు, తండ్రి చెప్పిన దాన్నే చెప్పారు, తండ్రి చూపించిన దాన్నే చేశారు. ఇది కేవలం ప్రభు పరిచర్య గురించి మాత్రమే కాదు గాని, దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప మాదిరిగా, మన అభిప్రాయాలను ప్రకటించుకోవడంలో కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలోనే నిజమైన పరిచర్య ఉంది అని గ్రహించాం. ఇక మూడవది అని అన్నారు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు అని. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను రాలేదు, తండ్రి చేత పంపబడ్డాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడున్న జనసమూహాలతో ఆయన చెప్పారు. అందువల్ల ఆయన మాటలు, కార్యాలు, పరిచర్య అంతా తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభు అన్నారు, దేవుని నిజంగా ఎరిగిన వారే కుమారుని కూడా గుర్తించగలరు అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం, మనం కూడా ఏ సేవకులైనా కూడా తండ్రి పంపిన చోటకే మనం వెళ్ళాలి. అంతేకాని మనంతట మనం వెళ్లి పని చేయడం అనేది ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటుందో అది మనం ఆలోచించుకోవాలి. ఇక 4వ విషయానికి వస్తే, నేనెక్కడ ఉందునో అక్కడ మీరు రాలేరు అని ప్రభు చెప్పారు. ఈ మాటల ద్వారా ప్రభు అవిశ్వాసము, పాపంలో కొనసాగే వారు దేవుని సన్నిధిని చేరలేరని, ఆయన ఉండు చోటకి వెళ్లలేరనే సత్యాన్ని చాలా చక్కగా ప్రభు హెచ్చరిక ద్వారా ఇచ్చారు. దేవునితో నిత్య సంబంధం కలగాలంటే క్రీస్తునందు విశ్వాసం, పాపక్షమాపణ పొందుకోవడం చాలా అవసరమని మనకు బోధించారు. పాపక్షమాపణ పొందని మనిషి పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో నిలబడలేదు. రక్షణకు మార్గము క్రీస్తు మాత్రమే. పరలోకం చేరుకోవాలంటే, నిత్య జీవంలో ఉండాలి అని అంటే కేవలం యేసుక్రీస్తే మార్గం అన్న సంగతిని మరొకసారి ఇక్కడ తెలియచేశారు. ఇంకా 5వ విషయానికి వస్తే, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ప్రభువు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మను గురించి ప్రకటించారు. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందేవారిగా మాత్రమే కాక ఇతరులకు ఆశీర్వాదానికి మూలంగా కూడా మారుతామని తెలుసుకున్నాం. అలాగే ఎక్కడ క్రీస్తు మహిమపరచబడతాడో అక్కడ పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తాడనే సత్యాన్ని కూడా మనం గ్రహించాం. మనమే ఇతరులకు జీవాన్ని, నిరీక్షణను, ఆదరణను ఇవ్వగలిగిన పాత్రగా మనము పరిశుద్ధాత్మ చేత మార్చబడతాం. ఎక్కడ క్రీస్తు మహిమపరచబడతాడో అక్కడ పరిశుద్ధాత్మ సంతోషంగా తన కార్యాన్ని చేస్తాడని మనకు అర్థమైంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నిరంతరం నింపబడి ఉండడం మనకు ముఖ్యం. పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనలోనికి వరంగా ఆయన పంపబడ్డాడు. కానీ ప్రతిరోజు నింపబట్టం అనేది ప్రార్థన ద్వారా, దేవుని దగ్గర వేడుకోవడం ద్వారా ఈ పని జరుగుతుంది. కాబట్టి నింపబడటం, పొందుకోవడం ఎంత ముఖ్యమో నింపబట్టం కూడా ఇంకా అంతే ముఖ్యం. ఈ 5 సత్యాలు యోహాను సువార్త 7వ అధ్యాయానికి ఒక గొప్ప ప్రాధాన్యతను ఇచ్చాయి. 1, నా సమయం ఇంకనూ రాలేదని. 2, నేను చేయబోద నాది కాదు. 3, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. 4, నేనెక్కడ ఉందునో అక్కడ మీరు రాలేరు. 5, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఇవన్నీ కలిసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి ఎంత సంపూర్ణంగా లోబడ్డారో మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఆయనను విశ్వసించే వారిని పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త జీవితంలోనికి నడిపించడానికి వచ్చిన రక్షకుడని మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని చేత పంపబడితే ఎలాగుండాలో, ఏం చేయాలో ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడ్డాయి. కాబట్టి ఎక్కడికైనా మనం పంపబడినప్పుడు, నా అంతట నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు అని చెప్పగలిగే ధైర్యము
మనకు ఉండాలి. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అని ప్రభు హెచ్చరించారు అని అంటే ఖచ్చితంగా ఇంకొక చోట ఆయన చెప్పారు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అని 8వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన కారణం ఇచ్చారు. పాప క్షమాపణ పొందుకోకపోతే ఆయన ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉండలేమని. కానీ శిష్యులతో మాట్లాడినప్పుడు నా సేవకుడు, నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉంటారని ఆయన మాట్లాడిన మాటను 12వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఎవరు రాలేరో, ఎవరు ఆయన దగ్గర ఉండగలరో ఆయన స్పష్టంగా యోహాను సువార్తలో బోధించారు. రాబోయే ధ్యానాల్లో మనం ఇంకొంచెం క్లారిటీతో అర్థం చేసుకోగలం. ఇంకా ఫైనల్ గా 5వ విషయం, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్న సంగతి యోహాను యేసుప్రభు వారి నోటి ద్వారా పరిశుద్ధాత్మను ఇంట్రడ్యూస్ చేయడం ఇక్కడ మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వారి జీవితం ఎలా ఉండబోతుందో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. ఇంకా ఈ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు ఒక ఆసక్తికర విషయాన్ని కూడా మనం గమనించాం. అదేంటంటే అందరూ అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు, ఒకే బోధన విన్నారు, ఒకే సూచక్రియలు అందరూ చూశారు. అయినప్పటికీ అందరి స్పందన ఒకటేలాగా లేదు. కొందరు ఈయనే క్రీస్తుని విశ్వసించారు, మరికొందరు సందేహపడ్డారు, ఇంకొందరు ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. దీనివలన మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒకే వాక్యం అందరికీ వినిపించినప్పటికీ దాని ఫలితము వినే హృదయాన్ని బట్టి ఉంటుంది అనేది. దేవుని వాక్యానికి ఒక వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతడు సత్యానికి ఎంత విలువనిస్తున్నాడో, ఎంత నిజాయితీగా యథార్థతగా ఉన్నాడో, దేవునితో అతని సంబంధం ఎలా ఉందో ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విని అతడు ఎలా మార్పు చెందాడో, ఎలా స్పందించాడో, ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. వివేచన కలిగిన వారందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి దాన్ని బట్టి ఆ వ్యక్తితో మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ప్రవర్తించాలో కూడా మనకు అర్థమవుతుంది. వివేచనతో మనము బ్రతకాలనేది ప్రభు కోరిక, ప్రభు ఉద్దేశం. అందుకే దేవుని వాక్యము మనకు బుద్ధి జ్ఞాన వివేకములను దయచేస్తుంది అని చెప్పి అన్ని లేఖనాల్లో పాత నిబంధనలు చాలా సార్లు మనం చూస్తాం. ఇదే విషయాన్ని మోషే ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో కూడా అంటారు. ఈ కట్టడలన్నింటినీ మీరు గాయకుని అనుసరింపవలను, వాటిని గూర్చి విను. జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు అని మోషే ప్రకటించాడు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో వారిలో ఎంతో వివేకము రోజు రోజుకి పెంపొందించబడుతుంది. జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకుని బుద్ధిగల వారై నిజంగా కాలాంతమందు వారి వంతులో వారు నిలబడగలుగుతారు. ఇక ఈ రోజు యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం కదా. అయితే దీని గురించి ఇంట్రడక్షన్ ని మనం కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్దాం. ధర్మశాస్త్రాన్ని ఆయుధంగా ఉపయోగించి ఒక స్త్రీని దోషిగా నిలబెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువారిని పరీక్షించాలని అక్కడ ఎంతో మంది జన సమూహము యేసుప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకురావడం మనం చూస్తాం. అయితే అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత యేసుప్రభు ఎదుట నిలబెట్టి ఈమెను గురించి ఏమని ప్రభు తీర్పు తీరుస్తారో, ఒకవేళ తీర్పు తీరిస్తే తప్పు పట్టాలని, తీర్చకపోతే ఇంకొక విధంగా తప్పు పట్టాలని, ప్రభుపై ఏదైనా నేరం మోపాలనే ఉద్దేశంతో అక్కడికి తీసుకుని వచ్చిన ఆ ప్రజలు ఎదుట అదే ధర్మశాస్త్రంలోని నిజమైన ఉద్దేశాన్ని తెలియచేసిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఇక్కడ చూస్తాం. ఈ భాగంలో ప్రభు పాపాన్ని సమర్థించలేదు, అదే సమయంలో పాపికి పశ్చాత్తాపానికి అవకాశం ఇచ్చారు. కృప సత్యము క్రీస్తులో ఎలా పరిపూర్ణంగా కలిశాయో ఈ వచనాల్లో నుండి రేపటి ధ్యానంలో పరిశీలిద్దాం. ప్రార్థించుకుందామా? తరతరములకు నమ్మదగిన దేవుడవైన మా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ సమయాన్ని గురించి, నీవు చేయు బోధ గురించి, నీవు పంపబడిన విధానాన్ని గురించి, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికి మేము రావాలంటే ఏం చేయాలో, నీ యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ఈ సంగతులన్నిటి గురించి మాకు వివరించావు కదా. అయితే ఈ సంగతుల్లోని సారాంశాన్ని మేము గ్రహించి దానికి తగినట్లుగా బ్రతకడానికి మీ కృప మా పైన మెండుగా కుమ్మరించమని, నీ సమయంలో ప్రతి కార్యాన్ని చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. 8వ అధ్యాయాన్ని గురించి మేము ధ్యానం చేయబోతున్నప్పుడు అందులోని గూఢమైన సత్యాలను మాకు బయలుపరిచి ప్రభా మేము తెలుసుకోవాల్సింది నీ మహిమను, నీ గొప్పతనాన్ని. తండ్రి, మా జీవితాలకు నువ్వు ఏ రీతిగా మాదిరిగా ఉన్నావో, మాకెంతగా సహాయం చేయగలవో, మేమెలా బ్రతకాలో ఇట్టి సంగతులలో ప్రభా మేమంతా కూడా జ్ఞాన వివేకములు కలిగిన వారమై ఉండినట్లు సహాయం చేయమని, మా మనోనేత్రాలను తెరచి ప్రతి సంగతి గ్రహించినట్లు మీ కృప మా పైన కుమ్మరించమని వేడుకుంటూ ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.